రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున మాత్రమే కాకుండా బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేయాలని భావించారు. ఇక ఈ మేరకు ఒక ప్రకటన సైతం ఆయన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఈ నెల 7, 8 తేదీల్లో నల్గొండలో నిర్వహించినటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ ముందుగానే ప్రకటించింది. అయితే పవన్ కళ్యాణ్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అటు రాజకీయంగా ఇటు పాలనా పరంగా చూసుకున్న బిజీగా ఉండటంతోనే ఈ పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీజేపీ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇక జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు కావడంతో జనసేన బీజేపీ పార్టీ అభ్యర్థులు, శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు సైతం గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే విజయావకాశాలు పెరుగుతాయని అభ్యర్థులు కూడా ఆశించారు. కానీ ఆయన పర్యటన ఒక్కసారిగా రద్దు కావడంతో వారు నిరాశ చెందుతున్నట్లు తెలుస్తుంది. అనూహ్యంగా కొన్ని అనివార్య కారణాల వల్ల తన తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు పవన్ కూడా ప్రకటించారు. అయితే పవన్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ లాంటి వారు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ దిష్టి అంటూ తెలంగాణకు సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యలు, పవన్ తెలంగాణకు ఎక్కడ కూడా అనుకూలంగా వాదనలు చేయలేదు, అలాంటి వ్యక్తిని ప్రచారానికి ఎలా పిలుస్తారంటూ బీజేపీని కూడా ఒకంత విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ పర్యటన రద్దు తర్వాత ఎందుకు రద్దు చేసుకున్నారంటే కేవలం బిజీ షెడ్యూల్ వల్లే రద్దు అయినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ వస్తారని ఎంతో ఆశించారు. ఆయన ప్రచారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. కానీ ఒక్కసారిగా బిజీ షెడ్యూల్ వల్ల ఆయన రాలేకపోతున్నట్లు బీజేపీ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఇటువైపు జనసేన కూడా దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. రైట్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. తెలంగాణకు సంబంధించి ఆయన 2 రోజుల పాటు ప్రచారం చేయడానికి షెడ్యూల్ కూడా ఖరారైంది. పవన్ కళ్యాణ్ వస్తారని ఇటువైపు బీజేపీ పార్టీ నేతలు కానీ ఇటువైపు జనసేన పార్టీకి సంబంధించి కార్యకర్తలు కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఒక్కసారిగా ఆయన పర్యటన రద్దయినటువంటి సందర్భం నిన్న ప్రకటించినటువంటి సందర్భం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ రాకపోవడంతో ఒక్కసారిగా తీవ్ర నిరాశలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి అధికారికంగా ప్రకటన వెలువడిన తరువాత పూర్తి కారణాలు కూడా వెల్లడిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వల్ల మాత్రమే ఆయన పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఇటువైపు బీజేపీ, జనసేన చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముందుగానే పవన్ను ఇక్కడ ప్రచారం చేయడానికి బీజేపీ నేతలు వెళ్ళి కలిసినటువంటి సందర్భం, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టీపీసీసీ అధికార ప్రతినిధి మహేష్ కుమార్ గౌడ్, అలాగే కాంగ్రెస్ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి వారు విమర్శలు చేశారు. సభలో సైతం మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ప్రచారం చేయడానికి వస్తే మేము అనుమతించమని చెప్పినటువంటి సందర్భాలు, పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ కూడా విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన కోనసీమకు సంబంధించి దిష్టి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గతంలో కూడా విమర్శించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారు. కానీ సైలెంట్ అయినటువంటి సందర్భం ఉంది. మళ్ళీ ప్రచారానికి వస్తారన్న సైతం ఇక్కడ కనిపించడంతో మళ్ళీ విమర్శలు చేశారు. ఒకసారిగా పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు అయినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందిస్తారనేది కూడా చూడాల్సిన అంశం. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయినటువంటి ప్రకటన మాత్రం ఇటువైపు బీజేపీ, జనసేన బహిరంగంగా బయటికి చెప్పినటువంటి సందర్భం అధికారికంగా కనిపిస్తుంది.